ఈసారి చిరాకు పెట్టనన్నాడు. ఎవరినో తెలుసా? ఎవరిని చిరాకు పెట్టనన్నాడు తెలుసా? సినిమాకి రాని వాళ్ళకి చిరాకు పెట్టనన్నాడు. సినిమాకి రాకండి, నిజంగానే చిరాకు పడరు అనమాట. నాకు నచ్చలేదు. నాగవంశీ బ్రో, నువ్వే నాకు బీర్ డబ్బులు ఇవ్వాలి 200. రాని ఎవరు చూసి వస్తే ఏంటి? వచ్చాడు మధ్యలో ఇంటర్వెల్కి వెళ్ళిపోయాడు, దుబాయ్కి వెళ్ళిపోయాడు. మరి నాకు డౌటే. మాస్ జాతర కాదు భయ్య, ఓర మాస్ జాతర అని చెప్పచ్చు అన్న. నేను పెట్టిన 200కి 2000 రూపీస్. రొటీన్ స్టోరీలే అన్న, కొత్త స్టోరీలు రావు. రొటీన్ స్టోరీలనే హై ఇచ్చే సీక్వెన్సెస్తో ఎలా చూపించారు అంటేనే ఈ రోజుల్లో సినిమా. అన్న 5 out of 5 వచ్చు. సూపర్ సినిమా బ్రో. మా జాతర ఎలా ఉంది? అమ్మ ఏంది బ్రో మా జాతర? సప్పుడుదేగా మంచిగా వెళ్ళి బీర్ తాదాం అనుకున్నా బ్రో. 200 తీసుకొచ్చి టికెట్ తీసుకున్నా. కట్ చేస్తే సినిమా మొత్తం రాడ్డే బ్రో. 20 రూపాయల సిగరెట్ అంత లేదు బ్రో సినిమా. అసలు నాగవంశీ ఇలాంటి స్టోరీస్ ఎలా సెలెక్ట్ చేస్తాడో తెలియదు. ఎంత ఓవర్ యాక్షన్. ఒక పుష్ప, ఒక ధమాకా, 4 సాంగ్లు 4 ఫైట్లు పెట్టేసి సినిమానా బ్రో? అసలు నాకు ఏం అర్థం కాలేదు బ్రో. అసలు ఏం సినిమా, ఏం అసలు రవితేజ సినిమా కాదు బ్రో. రవితేజ లెవెల్ వేరే. నాకు నచ్చలేదు. నాగవంశీ బ్రో, నువ్వే నాకు బీర్ డబ్బులు ఇవ్వాలి 200. రాని ఎవరు చూసి వస్తే ఏంటి? వచ్చాడు మధ్యలో ఇంటర్వెల్కి వెళ్ళిపోయాడు, దుబాయ్కి వెళ్ళిపోయాడు. మరి నాకు డౌటే. నా 200 ఎవరు ఇస్తారు బ్రో? బాగాలేదు బ్రో సినిమా. అది నాగవంశీ గారు, ప్లీజ్ మీరు దుబాయ్కి వెళ్ళే ముందు నాకు 200 ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళండి. సినిమా బాగాలేదు భయ్య. అంటే బాగుంటే చాలా బాగుందని మేమే చెప్తాం రవితేజ ఫ్యాన్స్గా మేము. సినిమా అసలు బాగాలేదు. ఏంటంటే ఒక ఫైట్స్, డ్యాన్సు, ఒక ఇది లేదు. ఒక ఊరు అంటే ఏంది అసలు సినిమా? అసలు నాకేం అర్థం కాలేదు బ్రో సినిమా. స్టోరీ పాయింట్ ఉంది అంతే తప్ప అలాంటి పాయింట్లు ఒక 100,000 వచ్చినాయి. ఇప్పటికి లక్షల సినిమాలు వచ్చినాయి. ఒక పుష్ప దింపారు, ఇంకోటి ఏదో దింపారు, ఒక క్రాక్ దింపారు, ఇంకోటి ధమాకాలో సాంగ్స్ దింపారు, ఏదేదో దింపారు. 4 డమ్ డమ్ డిప్ డిప్ అంటే అయిపోయింది ఆ సినిమా. రాడు నాకు వాడు దింపారు బ్రో. 200 బ్రో. ఉత్తిగానే వస్తాయా బ్రో 200? చెప్పండి ప్లీజ్. నాగవంశీ గారు, మిమ్మల్ని గారు అని అంటున్నా, మధ్యలో వచ్చారు. నేను ఒక సినిమా ప్రియుడో చెప్తున్నా, ఇది రాడ్ సినిమా భయ్య, మామూలు రాడ్ కాదు. నాగవంశీ గారు, మీరు దుబాయ్ వెళ్ళే ముందు నాకు 200 పంపించండి ప్లీజ్. ఆ మధ్యలో వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోకపోతే సాయంత్రం ఈ టైం కల్లా అందరూ దంచుతారు. అంత ఫ్రస్ట్రేషన్. అండ్ లక్ష్మణ్ టేకుమూడి మన రివ్యూర్, ఆయన కూడా ఉన్న సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ హైపరాది గారు, ఆయన కూడా కామెడీ చాలా వర్కౌట్ అయింది. హైపరాది గారికి అండ్ అజయ్ ఘోష్ గారికి మధ్యన సీన్స్. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా నచ్చిందన్న. బట్ రెగ్యులర్గా ఉందా, కొత్తగా ఉందా బ్రో? రొటీన్ స్టోరీలే అన్న, కొత్త స్టోరీలు రావు. రొటీన్ స్టోరీలనే హై ఇచ్చే సీక్వెన్సెస్తో ఎలా చూపించారు అంటేనే ఈ రోజుల్లో సినిమా. కొత్త స్టోరీలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొత్త కథలు లేవు. ఉన్న కథల్ని ఎలా చూపిస్తారు అనేది సినిమా. ఆ ఉన్న కథల్ని ఎంత బాగా జనాలకి నచ్చేలాగా హై యాక్షన్ కానీ, హై ఎపిసోడ్స్ కానీ, కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ. ఎందుకంటే జనాలు థియేటర్కి వచ్చేది ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యలో ఏంటంటే మనకు డిస్టర్బింగ్ అనిపించింది సాంగ్స్. ఆ పాటల్ని తీసేసి సినిమాని కట్ చేసుకుంటే సినిమా సూపర్ హిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ గారు చెప్పారు కదా, ఫ్యాన్స్ని బాగా చిరాకు పెట్టాను లాస్ట్ సినిమాల్ని, ఈసారి పెట్టాను చిరాకు అన్నాడు. చిరాకు పెట్టాడా లేదా మరి 2.5 గంటలు? అస్సలు చిరాకు పెట్టలేదు. జనాలను అల్లల్లాడించారు. లాస్ట్ 10 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ అయితే ఈగల్ సినిమాలో ఒక్క హై ఉంటుంది అనమాట. లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్ దాన్ని మించి ఉంది ఇది మనకి. అంటే చూసుకుంటే సరైనోడు సినిమాలో బుల్ ఫైట్ ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది అనమాట క్లైమాక్స్లో రవితేజ గారు. అండ్ మాస్ మహారాజా తాండవం కనిపించింది నాకు లాస్ట్ 10 minutes అయితే. క్లైమాక్స్ స్పీక్స్ అన్న, యాక్షన్ ఎపిసోడ్ స్పీక్స్. కాంబినేషన్ సెట్ అయింది అనుకోవచ్చా? కాంబినేషన్ అదే, అంత కాంబినేషన్ ఏమి అనిపించలేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఓకే. బట్ రవితేజ గారు, నవీన్ చంద్ర గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. హైపరాది గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. భీమ్స్ గారి బ్యాక్గ్రౌండ్ బాగుంది. బట్ సాంగ్స్ ఆర్ డిస్టర్బింగ్ ఇన్ ద ఫిలిం. సాంగ్స్ తీసేస్తే బెటర్. వార్ 2 అండ్ కింగ్డమ్తో పోయిన డబ్బులు దీంతో వస్తాయంట? ఖచ్చితంగా వచ్చేస్తాయన్న. నాగవంశీ గారికి మళ్ళీ నాకు తెలిసి ఆయన కొన్ని సినిమాలు ఇచ్చేసుకుంటారు కానీ, బట్ హీ హ్యాస్ గుడ్ కమాండ్ ఆన్ ఫిలిమ్స్. మంచి కమాండ్ ఉన్న ప్రొడ్యూసర్స్లో నాగవంశీ గారు ఒకరు. ఆయన పేరు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటికీ అది ఉండిపోతుంది. ఏదో 1-2 ఫిలిమ్స్ ఏదో ఇదైందని చెప్పి కొన్ని ప్రొడక్షన్ హౌస్లను తక్కువ చేయలేం. అలాంటి ప్రొడక్షన్ హౌస్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటికీ కూడా మంచి స్టఫ్ ఇచ్చే ఫిలిమ్స్లో ముందు ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక ముక్కలో చెప్పండి, మాస్ జాతర ఎలా? మాస్ జాతర మాస్ రవితేజ గారి ఫ్యాన్స్కి కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్ ఫిలిం. ఫ్యాన్స్ కోసమే ఆయన సినిమా తీశారు అనేది అయితే ఎలాంటి డౌట్ లేదు. ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా ఆయన ఒక మంచి కంబ్యాక్ ఫిలిం ఇవ్వాలి అనుకున్నారు, అది ఇచ్చారు.
చాలా రోజుల తర్వాత రివ్యూ చెప్దామని వచ్చాను. ఈ రివ్యూ చెప్పకపోవడం మంచిదని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు 90mm రాడ్లు ఎందుకు పెడతారు మాకు అర్థం అయితే లేదు. పైసలు ఇచ్చుకుని రివ్యూ చెప్పించుకుంటున్నప్పుడు అర్థమైపోయింది ఈ సినిమా గురించి. ఎందుకు ఇంత డిలే అయ్యింది, ఎందుకు దీంట్లో ఇంత టీం వర్క్ లేదు అనుకుంటే మాత్రం 1 to 1% ఏమి లేదు సినిమాలో. మొత్తం రాడ్డే అనమాట. నిజంగా అంటే నిజంగా ఆల్ ఫ్లాప్. అసలు ఏం బాగాలేదు. ఏదో రొటీన్ స్టోరీ చాలా అంటే చాలా రొట్టె స్టోరీ, రొటీన్ స్టోరీ. ఐ డోంట్ లైక్. అన్నాడు కదా ఈసారి చిరాకు పెట్టనన్నాడు. ఎవరినో తెలుసా, ఎవరిని చిరాకు పెట్టనన్నాడు తెలుసా? సినిమాకి రాని వాళ్ళకి చిరాకు పెట్టనన్నాడు. సినిమాకి రాకండి, నిజంగానే చిరాకు పడరు అనమాట. అలా ఏం కాదండి. సినిమా గురించి చెప్పాలి అంటే డైరెక్టర్ మైనస్, మొత్తం డైరెక్టర్ మైనస్ చాలా. మళ్ళీ డబ్బులు పోయినట్టేనా? నాగవంశీ గారికి పోతేనే మంచిదండి. ఉంటే గుద్దెచ్చులు మాటలు మాట్లాడతాడు. పోయినాయి అనుకోండి గమ్మున ఉంటాడు అంతే. सारे हाइलाइट्स है, ज़्यादा एक्शन ज़्यादा अच्छा है। मैडम हाउ इज मूवी? हिट होता है लेकिन हिट है सुपर हिट है। आन ब्रो मास जात्रा అలా మాస్ జాతర అయితే నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. రవితేజ గారికి బాగా సెట్ అయింది సినిమా. నిజంగా లాస్ట్ ప్రీవియస్ సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. చాలా బాగుంది. అండ్ శ్రీలీల డ్యాన్స్ కానీ, రవితేజ గారి యాక్టింగ్, పర్ఫార్మెన్స్, మనం విక్రమార్కుడు పోలీస్ క్యారెక్టర్ చూసాం. సో ఇందులో రైల్వే పోలీస్ లాగా చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది బాగుంది. ఒక నార్మల్ పోలీస్ కాకుండా రైల్వే పోలీస్ నుంచి ఊరికి ఏం మేలు జరుగుతుంది, ఎలా చేయొచ్చు అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. సో సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ హైట్రిక్ సినిమా హిట్ అనుకోవచ్చు. డెఫినెట్గా అనుకోవచ్చు. ఒక విక్రమార్కుడు రేంజ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇడియట్ల సాంగ్ అయితే ఒకటి ఉంది, మ్యూజిక్ అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టెప్స్ కానీ చాలా బాగుంది. సో రవితేజ ఇంకా యంగ్ అయ్యాడేమో, ఒక ఇడియట్ ఎలా ఉన్నాడో అప్పుడు, సో ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్లో అన్నట్టు అనిపించింది. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. మిమ్మల్ని ఈసారి చికాకు పెట్టానని ఫ్యాన్స్ కి చెప్పాడు కదా, చికాకు పెట్టాడా లేదా? లేదు, చాలా బాగుంది. చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యింది. అంటే శ్రీలీల లేదు, మొత్తం రవితేజ మీద నడిచింది సినిమా. శ్రీలీల అయితే ఏం లేదు. ఒక 2 సాంగ్స్లో అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం రవితేజ మీద నడిచింది సినిమా అయితే మాత్రం. బాగుందండి, చాలా బాగుంది. నిజంగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే మాత్రం ఎరగదీసిందని చెప్పుకోవచ్చు. డిఫరెంట్గా ఉంది సినిమా. ఓవరాల్ సూపర్ హిట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడాల్సిన సినిమా మాస్ జాతర. అని 5 out of 5 వచ్చి సూపర్ సినిమా. చాలా బాగుంది. ఈ బాహుబలి ఎపిక్ రేస్లో చాలా పెద్ద హిట్ సినిమా ఇది కూడా. సితారా ఎంటర్టైన్మెంట్ మంచి హిట్ అండి. చాలా రోజుల తర్వాత రవితేజ గారికి మంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందండి. చాలా బాగుంది సినిమా. భాను భగవరపు గారి మ్యూజిక్, డైరెక్షన్, అలాగే భీమ్స్ గారి సంగీతం చాలా సినిమాకి హైలైట్లు అండి. ఎక్సలెంట్గా ఉంది. మాస్ మహారాజా, మాస్ జాతర. మాస్ మహారాజా కాబట్టి మాస్ జాతరని పెట్టండి. సినిమా జాతరలాగానే ఉందండి. సాంగ్స్, ఫైట్స్ అన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. సితారా వాళ్ళు కూడా చాలా భారీ ఖర్చు పెట్టి ఇందులో రైల్వే పోలీస్గా బాగా చేశాడండి. సినిమా చాలా బాగుంది. సినిమా ఎక్సలెంట్ అండి. సినిమా రేట్ 3.1. బాగుంది. చాలా రవితేజ గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారు. సాంగ్స్ చాలా బాగుంది. రవితేజ గారిని ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. ఒక లేడీ ఫ్యాన్స్ మీకు ఎలా అనిపించింది స్టోరీ చూస్తున్నారు? బాగా అనిపించింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారా సినిమా చూసినప్పుడు? అది ఓన్లీ యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా అంటారా దీన్ని? ఎలా ఉంది మాస్ జాతర? మాస్ జాతర కాదు భయ్య, ఓరం మాస్ జాతర అని చెప్పచ్చు. ఇది అంతా మనదన్న క్యాప్షన్కి రవితేజ తీసుకున్న స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా సూపర్ ఉందన్న. మ్యూజిక్ అయితే కనుక ఆసమ్. అసలు స్క్రీన్ మీద చూస్తుంటే కనుక రవితేజని, వింటేజ్ రవితేజని చూసినట్టు అంత వైబ్స్ అయితే వచ్చిందన్న. అన్న నేను పెట్టిన 200కి 2000 రూపీస్ అంత వైప్ అయితే కనుక నాకు ఆ ఫీల్ అనేది కలిగిందన్న. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. అన్ని వెల్యుయేషన్స్ సూపర్ ఉన్నాయి. లాస్ట్ ఫైట్ అయితే కనుక ఆసమ్ అని చెప్పాలన్నా.